అభిప్రాయం ప్రకారం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాను, కానీ తేడా జరిగితే కనుక నేను పోరాటానికే సిద్ధంగా ఉన్నాను. కాకపోతే సిస్టమేటిక్గా జరగాలి ముందు ప్రజలకి అన్నదే పవన్ కళ్యాణ్ ఉద్దేశం. తమిళ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళంలో ఆయన చెప్పుకొచ్చింది, త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు, భాషను బలవంతంగా రుద్దడాన్ని నేను వ్యతిరేకిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో త్రిభాషా విధానం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నిటి మీద కూడా తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. భారతీయార్ కవితతో ప్రారంభించారు ఇంటర్వ్యూ. అక్కడక్కడ తమిళం చోటు చేసుకోవడం మీద సంధించినటువంటి ప్రశ్నలకు స్పందిస్తూ, టీనేజ్లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగింది, దానికోసం అన్వేషిస్తే అచ్చమిల్లై భయం లేదు అనే భారతీయార్ కవిత కనిపించింది, అది ధైర్యం ఇచ్చింది అన్నటువంటి పదాలను చెప్పుకొచ్చారు. 2014 పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటే కనిపించేది, ఎలా ముందుకెళ్లాలో తెలియలేదంటూ ఆయన రెగ్యులర్గా మాట్లాడి చెప్పుకొచ్చారు. భాషా విధానం గురించి చెప్తూ ఆంధ్రప్రదేశ్లో 30, తమిళ 107, ఒరియా 57, కన్నడ ఆంధ్రప్రదేశ్లో 30, తమిళ 107, ఒరియా 57, కన్నడ 5, సంస్కృతం 400, ఉర్దూ 37,000కు పైగా తెలుగు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటి ఉద్దేశం మాతృభాషలో బేసిక్ ఫౌండేషన్ సులభంగా అర్థం చేసుకోవడం అని పేర్కొన్నారు. హిందీ వల్ల తమిళానికి ముప్పు ఉందనే భావన తమిళనాడులో ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ, ఏ భాషను బలవంతంగా రుద్దకూడదు, అలా జరిగితే నేను వ్యతిరేకిస్తా, తమిళం నేర్చుకోవాలని ఎవరు నన్ను ఒత్తిడి చేయలేదు, నేనే నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. లేకపోతే త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు, అందులో ఐచ్ఛికాలు ఉన్నాయి, నేను త్రిభాషా విధానంలో రూపొందిన వాడినే, ఆంగ్లం తెలుగు హిందీ తెలుసు, ఇది నాకు లబ్ధి చేకూర్చింది, హిందీ నేర్చుకుని తెలుగుకి నేను దూరం కాలేదు, ఇంకా దగ్గరయ్యా, ఎక్కడో ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం, హిందీ నేర్చుకుని ఎందుకని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు భాషలు హిందీతో కనుమరుగయ్యనే వాదన కొట్టిపరేశారు. పలువురు డిఎంకే నేతలు హిందీ మాట్లాడుతున్నారు, తమిళనాడు ఆంధ్ర నేతలు పలువురు హిందీ మాట్లాడుతున్నారు, బహిరంగంగా హిందీని వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. త్రిభాషా విధానాన్ని రుద్దడంగా చూడవద్దని, పలు భాషలు నేర్చుకునేందుకు అవకాశంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. త్రిభాషా విధానం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సహజమన్నారు. ఈ విధానం ప్రభుత్వానికి అదనపు వ్యయం అని ఎందుకు భావించాలి, ఇది అదనపు ఉద్యోగాలు కల్పించేదిగా చూడొచ్చు కదా అని చెప్పి హితబోధ చేశారు. అట్లాగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన మీద దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఉందంటూ చెన్నైలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమావేశం మీద స్పందించారు. మొదట పార్లమెంట్లో మాట్లాడాలి, తర్వాత పోరాడాలి, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎట్లా అని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదన్నారు. లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని నేను అంగీకరించనన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంటు ప్రాతినిధ్యం తగ్గదని నేను దృఢంగా నమ్ముతున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ని దాటి జనసేన విస్తరించాలని, తమిళనాడుకు మీ భావజాలాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారన్న ప్రశ్నకు తనకు ఆ ఉద్దేశం లేదన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదగలదాన్ని ప్రశ్నిస్తే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చని, కాంగ్రెస్ని దక్షిణాదిలో అన్నాదురై ఓడించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో నేను సాధించినందుకు నా సోదరుడు చిరంజీవి గర్విస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.